తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణించడం వల్ల ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేసే కార్యక్రమం మొదలుపెట్టి ఉద్యోగస్తులైన సురేష్ అదేవిధంగా ముఖ్తార్ బేగ్ ప్రమాదవశాత్తు మరణించడం వల్ల ఈనాడు విద్యుత్ శాఖ ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కు కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులనే కాదు వారి కుటుంబం పట్ల కూడా మాకు బాధ్యత ఉంది అని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు విద్యుత్ శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్యము, దానికి సంబంధించి ఆరోగ్య బీమా, అదేవిధంగా వారి జీవితానికి కూడా ఒక రక్షణ కల్పించాలని జీవిత బీమాను, అదేవిధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందిస్తున్న వాళ్ళను కూడా ఈరోజు కాపాడాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఈ ప్రభుత్వం సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాలన్నింటిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మీకు తెలుసు, మొన్నటి బడ్జెట్ సమావేశాలలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా తెలంగాణ రాష్ట్రంలో సిపెక్ సర్వే ద్వారా గుర్తించబడిన ప్రతి కుటుంబానికి జీవిత బీమా 5 లక్షల రూపాయలను చెందే విధంగా ఈరోజు నూతన పథకాన్ని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య బీమా 2 లక్షల రూపాయలు ఆ రోజు వారు ప్రారంభిస్తే ఈనాడు అదే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఆరోగ్య బీమా కింద 10 లక్షల రూపాయలు, అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా మరణిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుడు వాళ్ళకి 5 లక్షల రూపాయలు, అది రైతులు కావచ్చు, స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళలు కావచ్చు, ఏ సంఘంలో సభ్యులు కాకపోయినా ఈ రాష్ట్రంలో పౌరులుగా మన రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వే ఏదైతే చేసినామో 1,15,00,000 కుటుంబాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రభుత్వం దగ్గర సమాచారం ఉన్నది. వాళ్ళందరికీ ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అదేవిధంగా సింగరేణిలో 41,000 మంది ఉద్యోగస్తులు, అదేవిధంగా విద్యుత్ శాఖలో దాదాపుగా 51,000 మంది ఉద్యోగస్తులకు, ఆ సంస్థలలో పనిచేస్తున్న వాళ్లకు 1 కోటి రూపాయల ప్రమాద బీమాను ఈరోజు అమలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు విద్యుత్ శాఖలో పనిచేస్తూ లైన్మెన్ స్థాయిలో చిరు ఉద్యోగి స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు 2 మరణిస్తే ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి పథకాన్ని అమలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఏదైతే ఉన్నారో 7,57,000 మంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 1,20,00,000 రూపాయల ప్రమాద బీమాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ రాష్ట్రంలో కానీ భారత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ప్రమాదవశాత్తు మరణిస్తే 1 కోటి రూపాయలు పైబడి బీమా పథకం అనేది లేనే లేదు. ఆ రాష్ట్రంలో నివసించే పౌరులకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాలి, వాళ్ళ జీవితాలకు ఒక బీమా ఉండాలి, అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్ద ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబ అనాథ అయ్యి ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి రావద్దు, ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చదువులకు, వాళ్ళ ఎదుగుదలకు
ఎవరి మీదనో ఆధారపడే పరిస్థితులు రానియొద్దు అని ఒక మానవీయ కోణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరు చనిపోవద్దు, బాగుండాలి, ఆ కుటుంబాలు సంతోషంగా ఉండాలనేదే మా ఉద్దేశం. కానీ కొన్నిసార్లు మనం ఊహించని విధంగా దురదృష్టకర సంఘటనలు జరిగి మరణం జరిగినప్పుడు ఆ కుటుంబం అనాథ కాకూడదు. ఆ కుటుంబాలను ఆదుకుంటే ఆ కుటుంబం యొక్క ఆడపిల్లలు ఈ ఆర్థిక స్తోమతతోని తమ కాళ్ళ మీద తాము నిలబడే అవకాశం ఉంటుంది. లేకపోతే అత్తగారింటిలో జీవించాలన్నా, అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మగారింటి దగ్గర ఆదరణ లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే అత్తగారింట్లో కుటుంబ సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్ళాలి. ఇట్లాంటి మధ్యతరగతి కుటుంబాలలో ఈ సమస్యను చాలా నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఎమ్మెల్యేగా కానీ ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి ఆ కుటుంబ తగాదాలతోని ఏదైనా మీరు సూచన చేయండి, లేకపోతే ఏదైనా సహాయం చేయండి అని ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళందరి సమస్యల్ని చూసినప్పుడు మంత్రివర్గ సహచరులతో, ముఖ్యంగా బట్టి విక్రమార్క గారితో చర్చించి దీనికి మనం శాశ్వతంగా ఒక పరిష్కారము, మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలబడే విధంగా మనం ఆలోచన చేయాలి. ఏదైనా వీళ్ళని ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్న ఆలోచన నుంచి వచ్చిందే ఈ పథకం. మొదట సింగరేణి సంస్థలో, ఆ తర్వాత విద్యుత్ శాఖలో, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో సంపూర్ణంగా దీన్ని ఈరోజు అమలు చేస్తున్నాం. ఈరోజు సురేష్ కుటుంబానికి, ముక్తార్ బేగ్ కుటుంబానికి చెరొక ₹1,00,00,000 చెక్కును ప్రదానం చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకు ఈ కార్యక్రమాన్ని శాసనసభ సమావేశాలను వాయిదా వేసి శాసనసభ లోపలనే ఎందుకు పెడుతున్నామంటే, ఈ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ఉద్యోగస్తుల మనోధైర్యాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వం మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూస్తుంది. మాకు ఏదైనా ఈ ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందిస్తున్న సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగి మేము మరణిస్తే మా కుటుంబం అనాథలు కారు, మా కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా నా సూచన, ఇది ఒక అద్భుతమైన, ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత కరెంటు తీసుకొచ్చిన రోజు ఎంత పబ్లిక్ యాక్సెప్టెడ్ ప్రోగ్రాం కింద ఈరోజు ప్రతి రాష్ట్రం దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి, ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఈ పథకాలను రద్దు చేయని పరిస్థితి ఏ విధంగా అయితే ఆనాడు కల్పించబడిందో, ఈనాడు మేము తీసుకొచ్చిన ఈ పథకం కూడా జీవిత బీమా కావచ్చు, ప్రమాద బీమా కావచ్చు, ఈ రెండు భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉన్న ఈ పథకాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేసే పరిస్థితులే ఉంటాయి తప్ప దీన్ని ఎవరు కాదనలేని విధంగా ఈ పథకానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రత్యేకతను మీడియా మిత్రులు కూడా ఈ ఆధారిత కుటుంబాలకు తెలిసే విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, దీని ప్రచారం కల్పించడానికి, ఎక్కడైనా ఎవరు ప్రమాదంతో మరణించినా తక్షణమే ఆ శాఖకు సంబంధించిన అధికారులు కూడా కార్యాచరణ వెంబడే చేపట్టాలి. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా నేను సూచన చేస్తున్నా, ఎక్కడ ఇది సంఘటన జరిగినా వెంబడే సమాచారాన్ని సేకరించి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఏది ఏమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని కొనసాగిస్తున్నందుకు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, సహచర మంత్రివర్గ సభ్యులను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.